ఆంధ్రప్రదేశ్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ పర్యటన ముగిసింది. ఏపీ రాజధాని అమరావతిలో ఆయన పర్యటించారు. పర్యటన ముగియటంలో ఆయన విజయవాడ నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వెళ్లారు. బిల్ గేట్స్ సుమారు 5.5 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడ పటమట మున్సిపల్ స్టేడియంలో గేట్స్ బ్యాడ్మింటన్ ఆడారు. ఉండవల్లిలోని అరటి తోటను బిల్ గేట్స్ ఫౌండేషన్ బృందం సందర్శించింది. డ్రోన్లతో పురుగు మందుల పిచికారీ, ఏఐ ద్వారా చీడపీడలు గుర్తించడంపై రైతులతో గేట్స్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ పర్యటన ముగిసింది. ఏపీ రాజధాని అమరావతిలో ఆయన పర్యటించారు. పర్యటన ముగియటంతో ఆయన విజయవాడ నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి వెళ్లారు. బిల్ గేట్స్ సుమారు 5.5 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడ పటమట మున్సిపల్ స్టేడియంలో గేట్స్ బ్యాడ్మింటన్ ఆడారు. ఉండవల్లిలోని అరటి తోటను బిల్ గేట్స్ ఫౌండేషన్ బృందం సందర్శించింది. డ్రోన్లతో పురుగు మందుల పిచికారీ, ఏఐ ద్వారా చీడపీడలు గుర్తించడంపై రైతులతో గేట్స్ చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, ఈరోజు బిల్ గేట్స్ పర్యటన ఆద్యంతం కూడాను ఆనందంగా కొనసాగిందని చెప్పొచ్చు. మొత్తం మీద కూడాను తన పాత స్నేహితులు ఎలా ఉన్నారని చెప్పి కూడాను బిల్ గేట్స్ పలకరింపు కూడాను అక్కడ ఉన్న వారందరినీ ఆనందంలోనూ సంతోషాలను ముంచిందని చెప్పొచ్చు. సుమారు 5.5 గంటల పాటు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన కొత్త వరవడికి నాంది పలికింది. గతంలో కూడాను ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కూడాను హైదరాబాద్లో బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత ఎన్నో శాస్త్ర సాంకేతిక రంగాలైన సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు హైదరాబాద్కి చేకూరాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా బిల్ గేట్స్ బృందం సుమారు 600 కోట్ల విలువైన జట్యమానంలో ఇటు అమరావతిలో ల్యాండ్ అవ్వటం, తర్వాత సుమారు 5.5 గంటల పైగా కూడాను వారి ప్రయాణం కొనసాగటం, అలాగే ఈ ప్రయాణంలో ఆద్యంతం కూడాను సంస్థ సంబంధించి ఏదైతే బిల్ గేట్స్ సంస్థకు సంబంధించిన 6 ప్రతినిధుల బృందం కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంతోషం వ్యక్తపరిచారు. మొత్తం మీద కూడాను బిల్ గేట్స్ రాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో మరో కలికితురాయని కూడాను ఆయన చెప్పడం జరిగింది. అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్రంలో అమలవుతున్న ఏదైతే గవర్నెన్స్ సంబంధించి వాట్సాప్ సంబంధించి గవర్నెన్స్ అంశాలతో పాటు వివిధ డిజిటల్ అభివృద్ధి పనులు కూడాను ముఖ్యమంత్రి వివరించారు. అలాగే కుప్పంలో వైద్యాన్ని పేద ప్రజలకి ఏ విధంగా అందిస్తున్నారో వివరాలు తెలియజేశారు. అలాగే ఇటు ఉండవల్లిలో వ్యవసాయ రంగంలో ఏఐ టెక్నాలజీ డ్రోన్లతో వ్యవసాయాన్ని
రైతులు ఎలా పండిస్తున్నారో కూడాను క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, క్వాంటమ్ వాలీ కానీ ఇతర అభివృద్ధి అంశాలు, ఏదైతే అమరావతి విస్తరణ జరుగుతున్న పనులన్నింటిని కూడాను బిల్గేట్స్కి మొత్తం కూడాను పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటు హోంమంత్రి అనితతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవరాల్గా కూడాను ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో విద్య, వైద్యం అలాగే వ్యవసాయ రంగాలకి పెద్ద ఎత్తున కూడాను బిల్గేట్స్ సంస్థ ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పి కూడాను బిల్గేట్స్ వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కూడాను ఉచితంగా రైతులకు అందిస్తాము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని బిల్గేట్స్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం విద్యారంగం పైన విశేష దృష్టి పెట్టిన ఎవరైతే మంత్రి లోకేష్ ఉన్నారో ఆయన ప్రస్తుతం విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాము, విద్యార్థులకు ఉచిత భోజనం, అలాగే విద్యార్థులకు అందిస్తున్న ఉచిత యూనిఫామ్స్, అలాగే పుస్తకాలన్నీ అంశాలన్నీ కూడాను బిల్గేట్స్ బృందానికి వివరించారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి కోరాను గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే నాంది పలికారని చెప్పి కూడాను నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఈ ఓవరాల్గా ఈ టూర్ అంతా కూడాను చాలా సంతోష ఆహ్లాదకర ప్రాంతంలో కూడా జరిగినట్లుగా మనం చెప్పొచ్చు. మొత్తం మీద కూడా సుమారు 600 కోట్ల రూపాయల వరకు కూడాను ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో బిల్గేట్స్ ఫౌండేషన్ ద్వారా కూడాను ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడాను ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంతేకాకుండా వైద్య రంగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి కూడాను బిల్గేట్స్ చెప్పారు. దీర్ఘకాలిక రోగాలు అలాగే ఇబ్బంది పడుతున్న పేద ప్రజల్ని ఆదుకోవటమే తమ కర్తవ్యం అని చెప్పి కూడాను బిల్గేట్స్ చెప్పారు. అలాగే వ్యవసాయ రంగం ప్రస్తుతం వ్యవసాయ రంగము టెక్నికల్గా కూడాను అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని రకాల సదుపాయాలు, సలహాలుతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడాను అందిస్తామని చెప్పి బిల్గేట్స్ చెప్పడం జరిగింది. సంపత్తు సుమారు 5:30 గంటల పాటు ఈ పర్యటన అమరావతిలో బిల్గేట్స్తో పాటు 5 ప్రతినిధి బృందం కూడాను నిర్వహించారు. ఓకే రైట్, థ్యాంక్ యూ అలీ.